అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మాట్లాడాలనుకునే విషయం మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారి గురించి అండి. సో మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు ఈ పేరుని పరిచయం చేయాల్సిన అవసరమే లేదు మ్యూజిక్ లవర్స్కి. సో 90s కిడ్స్కి హీ వాజ్ లైక్ ఎమోషన్. సో దాని గురించి జస్ట్ నాకు నా 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 ఇన్నర్ ఫీలింగ్ ని ఒకసారి జస్ట్ ఒక వీడియో ద్వారా చెప్పుకోవాలనిపించింది యూట్యూబ్లో. సో మణిశర్మ గారి స్టార్టింగ్ కెరీర్ మూవీస్ చూసుకుంటే ఎలాంటి మూవీస్ తెలుసా? చిరంజీవి గారి చూడాలని ఉంది, బావగారు బాగున్నారా, ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్, ఇలాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన మణిశర్మ గారు ఆల్మోస్ట్ 120, 110, ఐ థింక్ 100+ మూవీస్ కి మ్యూజిక్ ఇచ్చారండి ఇప్పటి వరకు. ఒక మెలోడీకి ఒక మాస్ బీట్ ని యాడ్ చేసి దుమ్ము రేపిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. అసలు మణిశర్మ గారికి ఒక 2000 టైంలో, 2000 to 2010, ఒక 10 to 15 ఇయర్స్ అసలు ఎదురు లేదండి. ఎన్ని ఇండస్ట్రీ హిట్లు, ఎన్ని బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్. ఇప్పటికి కూడా కారులో వెళ్తునో లేకపోతే ఎక్కడైనా ప్లెజెంట్ గా ఒక మనకి హెడేక్ ఉన్న, స్ట్రెస్ ఉన్న ప్లెజెంట్ సాంగ్స్ వినాలి అంటే మణిశర్మ గారి మెలోడీస్ కావాలి. కానీ నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు వచ్చే మూవీస్ కి అసలు మ్యూజిక్ ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు. అసలు డైరెక్టరు, ప్రొడ్యూసరు, మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వింటున్నారా లేదా అనేది అసలు 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 అర్థం కావట్లేదండి. భయంకరమైన డప్పులు, భయంకరమైన శబ్దాలు, గోల ఎలక్ట్రిక్ గిటార్స్, ఎలక్ట్రానిక్ గిటార్స్, అసలు భయంకరమైన సౌండ్స్ పెట్టేసి ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. థియేటర్లో గట్టిగా సౌండ్స్ వస్తే ఎవరో కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్యాన్ బేస్ వాళ్ళు అరిస్తే అది సూపర్ మ్యూజిక్ అని చెప్పేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి, ఒకరిద్దరు మ్యూజిక్ డైరెక్టర్లకి అన్ని మూవీస్ వీళ్ళు ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ ఇచ్చేయడం అనేది ఆన్వాయితీ అయిపోయిందండి. నా స్కూల్ డేస్ లో కానీ, ఇంటర్మీడియట్ లో కానీ కంప్లీట్ ఒక క్యాసెట్ కొనుక్కొని ఒక సాంగ్ వింటే, ఆ పర్టికులర్ సాంగ్స్ వింటే ప్రతి ఒక్క సాంగ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ అండి. ఒక ఎమోషన్. ఒక క్యాసెట్ లో ఒకటే మూవీ ఉండేవి, 6 సాంగ్స్ సూపర్ హిట్. ఒక మూవీ ఫ్లాప్ అయినా, అట్టర్ ఫ్లాప్ అయినా, డిజాస్టర్ అయినా మణిశర్మ మ్యూజిక్ మాత్రం ఇప్పటికెప్పుడు ఫెయిల్ అవ్వలేదండి. సూపర్ డూపర్ ఆల్బమ్స్ ఇచ్చున్నాడు. అట్టర్ ఫ్లాప్ అయ్యి డిజాస్టర్స్ అయిన మూవీస్ కి ఎలాంటి సాంగ్స్ ఇచ్చారో తెలుసా? నేను చిరంజీవి ఫ్యాన్ అండి. అంజీ మూవీ ఫ్లాపా? అంజీ మూవీ సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ సాంగ్సా? జై చిరంజీవా యావరేజ్ మూవీయా? నెక్స్ట్ లెవెల్ ఆల్బమా? వెంకటేష్ గారి సీను డిజాస్టర్ మూవీ అండి. అసలు అందులో సాంగ్స్ అయితే ఇప్పటికీ నా కార్లో ఖచ్చితంగా 1-2 సాంగ్స్ అయినా ప్రతిరోజు వినాల్సిందే. నాగార్జున గారి రాబోయి చందమామ కానివ్వండి, వెంకటేష్ గారి ప్రేమతోర కానివ్వండి, సాంబా, ఇంకా బాలకృష్ణ అయితే ఇంకా చెప్పలేమండి, అన్ని మూవీస్ ఉన్నాయి. సీమసింహము, పల్లాటి బ్రహ్మనాయుడు, ఇలాంటి మూవీస్, అట్టర్ ఫ్లాప్ మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ సాంగ్స్, నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ అసలు ఎంత హాయిగా ఉంటాయంటే మణిశర్మ సాంగ్స్. అంత మంచి ఆల్బమ్స్ ఇచ్చిన మణిశర్మ గారికి అసలు ఇప్పుడు ఛాన్సెస్ లేవండి. ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక లైక్ ఇంటర్వ్యూలో ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి ఇలా పెట్టి అడుక్కోవాలా? ప్రొడ్యూసర్లు, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఎవరికైతే ఆయన బ్లాక్ బస్టర్ సాంగ్స్, బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చున్నారో వాళ్ళంతా మణిశర్మ గారిని ఎందుకు గుర్తించట్లేదు? ఇప్పుడు ఎందుకు ఛాన్స్లు ఇవ్వట్లేదండి? అంటే అతనికంటే ఇప్పుడు ఈ మిగతా డైరెక్టర్లు అనేవి సూపర్ డూపర్ ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్స్ ఇస్తున్నారా? ఏ మూవీ ఇప్పుడు ఈ మధ్య వచ్చేసి చూసుకున్నా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ తప్ప ఆల్బమ్ లో సాంగ్స్ ఏమండి? ఎక్కడా లేవు. హీరో ఎంట్రీ, హీరో ఎలివేషన్ సాంగ్, ఒక ఐటమ్ సాంగ్, మధ్యలో ఒక తుపాస్ సాంగ్స్ ఏవో 1-2 పెట్టుంటారు. దట్స్ ఇట్. ఎక్కడైనా ఒక ఆల్బమ్ ప్రశాంతంగా విందాము అని సెట్ చేస్తే రీసెంట్ టైమ్స్ లో ఏమున్నాయి చెప్పండి? భయంకరమైన గలవాలు, డీజే శబ్దాలు. ఇదంతా ఓకే అండి, ప్రెజెంట్ జనరేషన్ కి తగ్గట్టు వస్తున్నాయి అది ఇది అని చెప్పడం ఓకే. బట్ మణిశర్మ గారికి అవకాశాలు లేకపోవడం, మణిశర్మ గారికి అవకాశాలు లేకపోవడం, ఆయన ఇంటర్వ్యూలో అవకాశం కోసం ఇలా పెట్టి అడుక్కోవడం అస్సలు సబబు కాదండి. మణిశర్మ గారు
ఇచ్చిన లైక్ మ్యూజిక్ ఇచ్చిన సూపర్ డూపర్ మ్యూజిక్ ఇచ్చిన ఫ్లాప్ మూవీస్ గురించే చెప్పాను. ఆయన ఎలాంటి మూవీస్ కి ఇచ్చున్నారో తెలుసా మ్యూజిక్? ఒక ఇంద్ర ఇండస్ట్రీ హిట్, ఒక నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్, ఒక ఠాగూర్ ఇండస్ట్రీ హిట్, ఒక నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్, చెన్నకేశవరెడ్డి, ఇలా ఎన్ని మూవీస్ ఉన్నాయి తెలుసా? నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ అండి, హీరోతో సంబంధం లేకుండా. అసలు మహేష్ బాబు గారికి హీరో ఎలివేషన్, ఒక హీరో, ఒక మ్యానరిజం, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు అసలు మహేష్ బాబు అంటే మణి శర్మ, ఈ రెండు పదాలు మొన్నటిదాకా గుర్తున్నాయండి కొన్ని రోజుల క్రితం వరకు. ఐ థింక్ దూకుడు, బిజినెస్ మ్యాన్ మూవీస్ ముందు వరకు మహేష్ బాబు, మణి శర్మ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ ప్యాకేజ్ సాంగ్స్ ఇచ్చున్నారు. రాజకుమారుడు అయితేనేమి, ఒక అతడు, అతిథి, పోకిరి, అసలు ఎలాంటి సాంగ్స్ అండి. రియల్లీ చాలా చాలా అన్ఫార్చునేట్ థింగ్స్ అండి. మన మెలోడీ బ్రహ్మ అని బిరుదిచ్చుకున్న మన మణిశర్మ గారికి ఒక చిన్న అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగే సిచ్యువేషన్ రావడం ఇండస్ట్రీలో చాలా చాలా, అంటే ఓకే నేను ఒప్పుకుంటాను, ఒక ఎరా అయిపోతుంది, ఒక ఎరా కంప్లీట్ అవుతుంది, సో అక్కడితో వాళ్ళది స్టాప్ అవుతుంది, నెక్స్ట్ ఎరా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. బట్ అతనికంటే ఏమైనా బెటర్ మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఉన్నారా? ఉన్నారు, బట్ వాళ్ళకి కూడా ఛాన్సెస్ రావట్లేదు. ఒక మిక్కీ జేమేయర్ ఎప్పుడో రేర్ గా కనిపిస్తున్నారు, ఒక ఒక గోపి సుందర్ వెరీ రేర్. ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఛాన్సెస్ రావట్లేదండి. ఓన్లీ భయంకరమైన శబ్దాలు, ఒక బిందెలో వేసి ఒక రాళ్ళు, కంకర, సిమెంటు, గులకరాళ్ళు అన్ని వేసి మూసేసి దమ్మ 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 కొడితే ఆ చెవుల్లోంచి రక్తం వస్తే అది మ్యూజిక్? మూవీ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే వరకు కూడా సాంగ్ మైండ్ లో ఉండట్లేదండి. ఇంతకుముందు పద్ధతిగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసేవాళ్ళు, ఆ క్యాసెట్ లో ఆ సిడీస్ రిలీజ్ అయ్యేవి, అవి మా ఎమోషన్ అండి, 90s కిడ్స్ ఎమోషన్స్. ఇప్పుడులా కాదండి. ఎప్పుడో 2 సంవత్సరాల ముందు ఒక సాంగ్ రిలీజ్ చేసేసి యూట్యూబ్ లో ఒక 300 మిలియన్, 400 మిలియన్, వరస్ట్ ట్రెండ్ అండి ఇది, వరస్ట్ ట్రెండ్. ఎంత చెత్త సాంగ్ అయినా నలక్ కొట్టి 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 2 సంవత్సరాల తర్వాత సినిమా రిలీజ్ అయితే ఆ మూవీలో సాంగ్స్ విని సినిమా చూసి బయటకు వచ్చే వరకు కూడా ఉండట్లేదండి. ఎక్కడ వింటున్నాం? ఎక్కడ లేదు. సో మ్యూజిక్ లవర్స్ కి ఏం మిస్ అవుతున్నారు అనేది తెలుస్తుంది ఖచ్చితంగా. సో ఈ మెలోడీ, సంగీతంలో మెలోడీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. భయంకరమైన మాస్ బీట్లో కూడా మెలోడీని యాడ్ చేసి మంచి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన మణిశర్మ గారు, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన మణిశర్మ గారు, ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో కూడా ఆచార్య మూవీ డైరెక్టర్ మిస్టేక్స్ తో డిజాస్టర్ అయింది, బట్ దాంట్లో ఉండి మ్యూజిక్ కూడా ఎంత బాగుంటుందండి. సూపర్ సాంగ్స్ ఇచ్చారు. కేవలం స్టోరీ బాలేక, స్క్రీన్ ప్లే బాలేక, డైరెక్టర్ వర్క్ బాలేక మూవీ ఫెయిల్ అయితే ఓకే, మణిశర్మ గారు మ్యూజిక్ ఇస్తే సినిమా పోతుంది. ఏదో కొన్ని ఒక 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 గ్రూప్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ కమెంటింగ్ లైక్ దట్. అస్సలు అర్థం ఉందా అండి? మూవీస్ ఎన్ని ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారో, ఎన్ని ఫ్లాప్లకి సూపర్ డూపర్ సాంగ్స్ ఇచ్చున్నారో. ఒకసారి 100+ మూవీస్ అన్ని లిస్ట్ అవుట్ చేస్తే ఒక్కొక్క హీరోకి ఎలాంటి ఆల్బమ్స్ ఇచ్చున్నారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఫ్యాన్ ఆఫ్ మణిశర్మ సార్స్ మ్యూజిక్. ఇప్పటికీ వింటుంటాను ఎన్నిసార్లైనా రిపీటెడ్ గా. సో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఖచ్చితంగా ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ మ్యూజిక్ లవర్స్ కి తెలుస్తుంది ఆ ఫీలింగ్. సో ఒక మంచి డిఫరెంట్ సాంగ్, ఒక మెలోడీ సాంగ్ అనో, లేకపోతే ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనో. ఇంద్ర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందండి? ఠాగూర్ కానివ్వండి, ఆది కానివ్వండి, సమరసింహారెడ్డి కానివ్వండి, నరసింహనాయుడు కానివ్వండి, ఆ బీజిఎంస్ లో కూడా భయంకరమైన హీరోయిజం అండ్ క్లియర్ ఇన్స్ట్రుమెంటేషన్. ఇప్పుడు సౌండ్ వస్తుంటే ఏదో తుఫాను, ఇసుక తుఫాను అంతా భయంకరంగా థియేటర్లోకి వచ్చి గోళ గోళ చేసి అలా సడన్ గా వెళ్ళిపోయినట్లు అలా ఉంటుందండి ఇప్పుడు బీజిఎంస్. సో నాకు నేను రీసెంట్ గా ఎప్పుడో చూసాను ఇంటర్వ్యూలో, నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కీరవాణి గారికి కూడా ఛాన్స్లు వస్తున్నాయి. ఎట్లా రాజమౌళి మూవీస్ చేస్తున్నారు కాబట్టి కీరవాణి గారు చాలా బిజీగా ఉన్నారు. సో మణిశర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఖచ్చితంగా కొన్ని మూవీస్ రావాలి. సో హీ హ్యాస్ దట్ క్యాపబిలిటీ. ఇస్మార్ట్ శంకర్ లో 2 సాంగ్స్ అండి దుమ్ము లేపి చించి చిరిగిపోయేలా కొట్టాడు. ఎవరన్నా కొట్టారండి? ఆ క్లారిటీ ఆఫ్ మ్యూజిక్ అసలు ఏ మూవీలోనూ ఈ మధ్య వస్తుందా? లేదు. సో జస్ట్ నా ఒక ఒపీనియన్ చెప్పాలనుకున్నాను.
I wanted to express regarding this blunder. So మేబీ ఇన్ ఫ్యూచర్ మణిశర్మ గారికి అవకాశాలు రావాలని వస్తే ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చి కొన్ని మంచి మంచి సాంగ్స్ రావాలని సో కోరుకుంటున్నాను. ఆ మణిశర్మ గారి కుమారుడు కూడా 1-2 మూవీస్ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. సో అతనికి ఛాన్సెస్ రావట్లేదు. ఒక 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 మ్యూజిక్ డైరెక్టర్ సరిగా మ్యూజిక్ రావట్లేదు, యూట్యూబ్ లో అన్ని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, చాలా చాలా ఇదేంటి ఇప్పుడు రొట్ట మ్యూజిక్ అని చెప్తున్నారు. అయినా కూడా స్టిల్ అతనికే ఛాన్సెస్ వస్తున్నాయి, వాళ్ళకే ఛాన్సెస్ వస్తున్నాయి. అది ఫెయిర్ కదండి. సో జస్ట్ సేవ్ మెలోడీ, సేవ్ మ్యూజిక్ అండ్ గివ్ ఆపర్చునిటీస్ టు మణిశర్మ గారు. సో అందరికి నమస్కారం. ప్లీజ్ సపోర్ట్. మీకు నచ్చితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా చేంజెస్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో నమస్తే, జై హింద్.